ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉపవాసము, స్టార్వింగ్ ఈ రెండు ఒకటేనని అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ వాస్తవంగా ఈ రెండు వేరు పద్ధతులు. అసలు ఉపవాసానికి, స్టార్వేషన్కి అసలు కంప్లీట్ రివర్స్ అన్నమాట ఇది. కానీ అవగాహన లేక అపోహపడుతూ ఉంటాం. అందుకని ఉపవాసాలు వేరు, నిరాహార దీక్షలు వేరు. మరి ఉపవాసాల విషయానికి వస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, నిరాహార దీక్షల్లో ఎలాంటి నష్టాలు వస్తాయి, ఈ రెండిటికి ఎందుకు తేడా, మీకు ఇది అవగాహన కలిగితే చాలా మంచిది. ఉపవాసము అంటే మనం ఇష్టపూర్తిగా చేస్తాం, మన కొరకు చేసుకుంటాం, ఆరోగ్యం కొరకు చేస్తాం, ఒక ఆధ్యాత్మిక సాధన కోసం, సులభంగా మనసు నిలకడగా ఉంచుకోవటం కోసం చేస్తాం. అదే నిరాహార దీక్షలైతే ఎదుటివారి కోసం చేస్తారు, ఎదుటి వాళ్ళని భయపెట్టడం కోసం, బెదిరించడం కోసం చేస్తారు. మనం చస్తామంటే అవతల వాళ్ళు లొంగుతారని ఆ కోణంలో ఉద్దేశంతో చేస్తారనమాట. దానికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. ఇక రెండవది, ఉపవాసాలు చేసేటప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది, రిలాక్సేషన్ బాగా ఉంటుంది ఫిజికల్గా, మెంటల్గా. నిరాహార దీక్షలు చేసినప్పుడు మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఎదుటి వారిని లొంగదీయటం కోసం, భయపెట్టడం కోసం, బెదిరించడం కోసం, ఏదో సాధించడం కోసం చేస్తున్నాం కదా టెంట్స్లో కూర్చుని. అందుకని అలాంటప్పుడు బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి మనకు నష్టం కలిగించే విధంగా హార్మోన్స్ అన్నీ చేస్తుంటాయి. కానీ ఫాస్టింగ్లో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బ్యాడ్ రిలీజ్ కావు. ఇక మూడవది తీసుకుంటే, ఫాస్టింగ్లో నీళ్లు తాగుతాం, నిరాహార దీక్షలో నీళ్లు కూడా త్రాగరు. ఇది తేడా. అంటే నీళ్లు జీవనాధారం, ప్రాణాధారం. అసలు నీరు కూడా త్రాగకపోతే లోపల కణాల్లో వాటర్ అంతా కూడా తగ్గిపోయి డీహైడ్రేట్ అయిపోయి బాడీ అంతా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ దెబ్బతినిపోయి pH లెవెల్స్ తేడా వచ్చేసి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి నిరాహార దీక్షలు అదే ఫాస్టింగ్లో నీళ్లు బాగా తాగుతాం కాబట్టి టాక్సిన్స్ అన్నీ బయటకు మోసుకెళ్ళటానికి, pH లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆల్కలినిటీని పెంచడానికి బాగా నీరు ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది తీసుకుంటే, ఉపవాసాలు చేసేటప్పుడు జీర్ణం కాకుండా ఎనర్జీనిచ్చే ఆహారాన్ని అందిస్తాం. అంటే తేనె లాంటిది, కొంతమంది బెల్లం నీళ్ళు లాంటివి అందిస్తూ ఉంటారు. అదే అంటే కొంత ఈ రూపంలో గ్లూకోజ్ రెడీగా బ్రెయిన్ సెల్స్కి అందుతూ ఉంటుంది. అది స్టార్వేషన్లో, నిరాహార దీక్షలు అయితే అసలు ఏమాత్రం అందించరు. అందుకని నిదానంగా గ్లూకోజ్ అందక బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. 5-6 రోజుల తర్వాత నుంచి బ్రెయిన్ సెల్స్ కొన్ని రోజులు ఎక్కువ చేస్తే డ్యామేజ్ అయిపోతాయి, ఈ నష్టం జరుగుతుంది. ఇక ఐదవది, ఉపవాసం వల్ల జబ్బులు తగ్గుతాయి, బాడీ అంతా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, సెల్స్ అన్నీ బాగా క్లీన్ అవుతాయి. అది స్టార్వేషన్లో కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆహారము, నీరు ఏమాత్రం అందనందువల్ల బాడీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి బ్యాడ్ హార్మోన్స్ వల్ల రకరకాల మెటబాలిజంలో మార్పులు వచ్చేసేసి అనేక రకాల కొత్త సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఉన్న సమస్యలు తగ్గటం ఎక్కడైతే, లేని సమస్యలు రావటం అక్కడ. ఇక ఆరవది తీసుకుంటే, ఫాస్టింగ్లో మజిల్ లాస్ అవ్వదు. ఎందుకంటే మన గ్లూకోజ్ తేనె రూపంలో బాగా అందిస్తుంటాం కదా. ఈ గ్లూకోజ్ అందుతున్నప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవ్వటం అనేది, మజిల్ లాస్ అవ్వటం అనేది అస్సలు ఉండదు అనమాట. నిరాహార దీక్షలు చేసేవారికైతే ఈ ఆహారం అందనందువల్ల మజిల్ లాస్ అయిపోవటం జరుగుతుంది. అందుకని మజిల్ బ్రేక్ డౌన్ అవ్వటం వల్ల యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువ లాస్ అవుతున్నట్టు కూడా వస్తుంది. ఇది బ్యాడ్ సిమ్టమ్ అన్నమాట. అందుకని ఇట్లాంటివి జరగకూడదు. ఇక ఏడవది, ఉపవాసాలు చేసేటప్పుడు ఇమ్యూనిటీ 3-4 టైమ్స్ యాక్టివ్ అయిపోతుంది, ఇంకెక్కువ మొత్తంలో బాడీని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. మరి అట్లాంటిది నిరాహార దీక్షలు చేసేటప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నీరు కూడా అందదు కదా, బాడీ డీహైడ్రేట్ కండిషన్లో మరి ప్రాపర్ గ్లూకోజ్ అందనప్పుడు ఆ రక్షక కణాలు కూడా వీక్ అయిపోతాయి అనమాట, చచ్చిపోతూ ఉంటాయి. చనిపోయిన వాటి స్థానంలో తిరిగి కొత్తవి పుట్టవు. అందుకని ఇలాంటివన్నీ ఫాస్టింగ్లో బెనిఫిట్స్ వస్తాయి, అక్కడ అన్ని నష్టాలు వస్తాయి. ఇక ఎనిమిదవది చూస్తే, బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఫాస్టింగ్ చేసేటప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగుతుంటాం కాబట్టి బ్యాలెన్స్గా ఉంటాయి. సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ ఇవన్నీ పుష్కలంగా బ్లడ్ లెవెల్లో
టెస్టులు చూసుకుంటే కనపడుతూ ఉంటాయి. నిరాహార దీక్షలు చేసేటప్పుడు 5-6 రోజుల నుంచి ఎలక్ట్రోలైట్స్ అని ఇన్బ్యాలెన్స్ అవ్వటం జరుగుతాయి. అందుకే నిదానంగా నిరాహార దీక్షలు చేసేవారికి బాడీ డీహైడ్రేషన్ స్టేజ్లో వెళ్ళటం, ఎలక్ట్రోలైట్స్ అని ఇన్బ్యాలెన్స్ అవ్వటం వల్ల మరి బాడీ ఫంక్షన్స్, బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. 9వది చూస్తే ఎనర్జెటిక్గా ఉంటాం, కాంతివంతంగా తేజస్సుతో ఉంటాం, స్కిన్ గ్లోతో ఉంటాం. అదే స్టార్వేషన్ చేసేటప్పుడు చర్మం ముడతలు వచ్చేస్తుంటాయి, కళ్ళు పీక్కుపోతాయి, ఇక రోజు రోజుకి బాడీ డిటీరియేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్రాణాపాయ స్థితికి వెళ్ళే కండిషన్స్ ఈ మన ముఖంలోనే కనపడుతూ ఉంటుందన్నమాట. 10వది బ్రెయిన్ సెల్స్ అన్నీ హెల్దీగా యాక్టివ్గా ఉంటాయి. తేనె కూడా తాగుతుంటాం కాబట్టి అవి డ్యామేజ్ అవి చనిపోవటం ఉండదన్నమాట. అందుకని మతిమరుపు రావటం కానీ, ఆలోచనలో మాటల్లో తేడాలు రావటం కానీ, మెమరీలో తేడాలు రావటం కానీ ఫాస్టింగ్లో ఏమవ్వదు. అదే నిరాహార దీక్షల్లో వారం, 10 రోజులు, 15 రోజులు గడిచే కొద్దీ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోవటం, చచ్చిపోవటం జరుగుతుంటాయి అన్నమాట. తిరిగి పుట్టో రిపేర్ కావు. ఇక మెమరీ లాస్ అవ్వటం, కన్ఫ్యూజన్ రావటం, ఇన్బ్యాలెన్స్ అయి మాట్లాడటం, ఇక నిదానంగా కొన్ని మతి స్థిమితం లేకుండా ఏదేదో మాట్లాడటం, మెమరీ లాస్ అవ్వటం, ఇవన్నీ స్టార్వేషన్లో జరుగుతుంటాయి అన్నమాట. ఇక 11వది తీసుకుంటే ఫాస్టింగ్లు అనేవి న్యాచురోపతి విధానంలో డాక్టర్ పర్యవేక్షణలో ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేస్తామన్నమాట. అందుకని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీర్ణకోశానికి సెలవునిస్తూ బాడీ రిపేరు, క్లీనింగ్ చేసుకోవడానికి బాడీకి ఛాన్స్ ఇస్తాం. హెల్దీగా అవ్వటం కోసం బాడీకి ఛాన్స్ ఇస్తాం. కానీ అదే నిరాహార దీక్షలు అయితే అన్సైంటిఫిక్ ప్రొసీజర్ అన్నమాట. బాడీని డ్యామేజ్ చేసుకోవడానికి సొంతంగా నిర్ణయించుకున్న ఒక పద్ధతి. కాబట్టి దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉంది. ఇక ఉపవాసాల్లో 12వ లాభం తీసుకుంటే బాడీ అంతా డీటాక్సిఫికేషన్ జరిగి, రిపేరు, క్లీనింగ్ బాగా జరిగి, సర్వీసింగ్ చేసినట్టుగా, బోర్ చేసినట్టుగా క్లీన్ అయిపోయి ఉంటుంది ఫాస్టింగ్ల వల్ల. ఫాస్టింగ్లో బాగా ఎనిమా చేయటాలు, మసాజులు, స్టీములు, సోనాబాతులు ఇవ్వటాలు, మరి రకరకాలుగా టబ్బాసి అన్నీ చేయటాలు, ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఫ్రెష్గా బాడీ అయిపోతుంది. అదే స్టార్వేషన్లు అయితే బాడీలు ఇవన్నీ డిపాజిట్ అయిపోయి, డెడ్ సెల్ వేస్ట్ కూడా పోగైపోయి, ఇవన్నీ ఎంజైమ్ సరిగా రిలీజ్ కావు కదా, క్లీన్ అవ్వక, రిపేర్ అవ్వక చెత్త కుప్పలాగా లోపల పేరుకుపోతుంది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు సెలవులు పెట్టి స్ట్రైక్ చేస్తే చూడండి, ఊళ్ళన్నీ ఎట్లా చెత్త కుప్పలుగా మారిపోతాయో, సిటీస్ అన్నీ కూడా సేమ్ స్టార్వేషన్లో బాడీ అలా మారిపోతుంది. అందుకని ఈ ప్రాణాపాయ స్థితిని నిరాహార దీక్షలు కలిగిస్తుంటాయి, ప్రాణాన్ని పోస్తుంటాయి ఉపవాసాలు, అక్కడ ప్రాణం తీస్తుంటాయి. ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట ఉపవాసాలకి, స్టార్వేషన్కి. చాలామంది తెలియక ఉపవాసంలోనూ ఆహారం తింటలేదు, స్టార్వేషన్లోనూ ఆహారం తింటలేదు కాబట్టి రెండు ఒకటే అనుకుంటారు. ఈ రెండు ఒకటే కాదు. అందుకని ఇన్ని భేదాలు ఉన్నాయి, ఇన్ని లాభాలు ఫాస్టింగ్లో ఉన్నాయి, ఇన్ని నష్టాలు నిరాహార దీక్షలు, స్టార్వింగ్లో ఉన్నాయి అని మీరు తెలుసుకుంటే, మనం ఫాస్టింగ్లు చేస్తున్నాం తప్ప నిరాహార దీక్షలు చేయట్లేదని అర్థమైతే, మనలాంటి వారిని చూసేవారు, ఇట్లాంటి విషయాలు విన్నవారు నిరుత్సాహపరచకుండా, బెదిరించకుండా, భయపెట్టకుండా ఉండటం కోసమే ఇది చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ రెండిటి యొక్క అర్థాలు పూర్తిగా విన్నారు కాబట్టి ఉపవాసాలు చేస్తూ ఈ లాభాలన్నీ మీరు పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.